హలో గైస్! ఈరోజు మనం ఒక చిన్న నక్క, గ్రద్ద కథను తెలుసుకుందాం. ఒకరోజు విదిశా నగరంలో ఒక బాలుడు అర్ధాంతరంగా మరణించడంతో ఆ బాలుడు తల్లిదండ్రులు బాలుడి పార్థివ దేహంతో పాటు శ్మశానంకి చేరుకుని బోరున ఏడవడం మొదలుపెట్టారు. ఎంతసేపైనా అక్కడి నుంచి కదలకపోవడంతో ఇదంతా గమనిస్తున్న ఒక గ్రద్ద తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, వందల ఏళ్లుగా నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నానని, ఒక్కసారి శ్మశానంకి శవంగా వస్తే బ్రతికి వెళ్లడం అసాధ్యమని చెప్పడంతో అదంతా గమనిస్తున్న నక్క ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ రోదన చూసి ఏ దేవతలైనా ప్రాణం పోయొచ్చని, ఏం జరుగుతుందో ఎవరికేం తెలుసని ఆ దంపతులకి చెప్పింది. వాళ్ళు త్వరగా వెళ్ళిపోతే పగలే శవాన్ని తినాలని గ్రద్ద, చీకటి పడితే తినవచ్చని నక్క. రెండూ తమకి తగిన వాదనలు ఆ తల్లిదండ్రులకి చెప్పాయి. ఇదంతా గమనిస్తున్న రుద్రుడు ప్రత్యక్షమై ఆ బాలుడిని బ్రతికించి, గ్రద్ద, నక్క ఆకలి లేకుండా చిరకాలం వరకు జీవిస్తాయని ఆ శివుడు వరమిచ్చాడు. మనమెటూ తేల్చుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పే ప్రతి మాటను మంచి కోసమే అని నమ్మకూడదని, పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు.